గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సరే, ఇప్పుడు అర్జెంటుగా అందరూ వచ్చేసిన తర్వాత నాకు బాగా వెయిట్ తగ్గిపోవాలి, బాగా బరువు పెరిగిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ చూస్తుంటే మనం చిన్నపిల్లల నుంచి కూడా ఒబేసిటీ, ఊబకాయం వచ్చేస్తుంది, వెయిట్ విపరీతంగా పెరిగిపోతున్నారు. మరి మా లాంటి వాళ్ళకి, మా ఐడియన్ ప్రేక్షకులకి మీ నాటు వైద్యం ద్వారా, కేఎస్ రసూల్ గురూజీ నాటు వైద్యం ద్వారా మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు? చక్కటి ప్రశ్న. ఈరోజు ప్రపంచ దేశాలను కుదిపేసే సమస్య వెయిట్ లాస్. ఆ వెయిట్ లాస్ కోసం ఏవేవో చేసి కొన్నిసార్లు ఫుడ్ తినకుండా హార్ట్ ప్రాబ్లం వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఏటో కొన్ని కంపెనీలు వచ్చేసాయి, ఇది తింటే అట్లా, అది తింటే అట్లా, అది తింటే. కానీ ఇక్కడ మెకానిజం తెలుసల్లా. మెకానిజం వీడు లావు అయినాడు, అమ్మాయి పొట్ట పెరిగింది, కొందరి హిప్ పెరిగింది. దీనికి ఎందుకు కారణాలు ఏంటే? ఈమెలో ఫ్యాక్ట్ ఎందుకు పెరుగుతుంది? అందరూ తింటున్నారు. అమ్మ వడ్డిస్తుంది, చెల్లాయి తింటుంది, నాన్న తింటాడు, వదిన తింటుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎందుకు లావైతుంది? అదే పాత్రలో వండుతుంది, అమ్మ వండుతుంది, పప్పు, అన్నం, మటన్, చికెన్ అన్ని పెడుతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎందుకు లావు పెరుగుతుంది? అవునా? ఇక్కడ మెకానిజం తెలుసల్లా. సో ఈ మెకానిజం తెలుసల్లంటే వీళ్ళు అటువంటి వైద్యులు లేరు. ఎక్కడో ఉన్నారు, పల్లెటూరులో ఉన్నారు, అక్కడ రాలేరు. కానీ ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే, సింపుల్గా ఏం చేయాలి? మనం 100 గ్రాముల సొంటి తీసుకోవాలా, 100 గ్రాముల మెంతులు తీసుకోవాలా, 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల నల్ల జీలకర్ర, 100 గ్రాముల వామ, 100 గ్రాముల సోపు, అన్నీ 100 గ్రాములు తీసుకొని దూరగా వేయించుకోవాలి. దీన్ని మిక్సీలో పౌడర్ చేయాలి. వీటిని 1 స్పూన్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ వేసి అందులో కలిపి మరిగిస్తే 1 గ్లాస్ కావాలా. ఇది రోజు పరగడపన తీసుకోవాలా. తీసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. కానీ ఇది వాడే రోజుల్లో కబాబులని, బిర్యానీలని, గుడ్లని, పాలని, చుట్టాలు వచ్చి బిర్యానీలు తిందరంటే కుదరదు. ఆహారాన్ని నియంత్రిస్తేనే కదమ్మా వెయిట్ లాస్ అయ్యేది. అంటే అనుకోకుండా ఏదన్నా ఫంక్షన్ల ద్వారానో ఇంకేదో సిచ్యువేషన్స్ అప్పుడు కొద్దిగా మసాలాలో, బిర్యానీలో తిన్నా వెంటనే దాన్ని ఎలా నియంత్రించుకోవచ్చు అంటారు సార్? ఒకవేళ ఇప్పుడు ఔషధం చెప్పాను, దాన్ని ఏదన్నా చేసిన తర్వాత విరగడ అంటే దాన్ని అవాయిడ్ చేయాలి. బిర్యానీ తినేసాం, వచ్చేసారు, ఈ అమ్మాయి తినలేదంటే ఏ రోగం వచ్చిందో అనుకుంటారు. తినలేదంటే రోగం అనుకోవచ్చు. లేదా అప్పుడు ఏం చేయాలి? తిన్న తర్వాత ఏం చేయాలి? గోరువెచ్చని నీళ్ళల్లో ఒక నిమ్మరసం కట్ చేసి, ఒక నిమ్మరసం అంతా ఒక నిమ్మకాయ మొత్తం పిండాలి గోరువెచ్చని నీళ్ళలో 200 ml వాటర్లో చేసిన తర్వాత దాంట్లో ఏం చేయాలా? మురికి లవణము అంటే పాదరా నమ్మక్ అని హిందీలో అంటారు, బ్లాక్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని ఒక 3 ఏళ్ళకి వచ్చే పరిమాణం కలిపేసి బిర్యానీ ఏదో తింటారు, అది వాళ్ళ ఇష్టం. తిన్న తర్వాత వీటికి తాగారు. తిన్నాక ఒక పావు గంట గ్యాప్ తీసుకొని 20 నిమిషాలు తిన్నది మొత్తం అరిగిపోతుంది అని మళ్ళీ తినకూడదు. ఇంకా తింటానే తాగడం ఇట్లా చేయకూడదు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఫ్యాక్ట్ పెరుగుతుంది. ఇక యాక్టర్స్, ఇక సినిమా వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారని, బాలయ్య బాబు కానీ, నాగార్జున బాబు, ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇండ్లలోనే జిమ్ పెట్టుకుంటారు. వాళ్ళ పని డిప్స్ కొట్టడము, లేదా పంపింగ్ చేయడము, లిఫ్ట్ ఎత్తడము, ఏం చేసుకొని ఆ తిన్నది అరిగేంతవరకు చేస్తారు. నాగార్జున బాబు ఇలా చేస్తాడు, మాకు తెలుసు. నాగార్జున బాబు అలా చేస్తారు, మాకు తెలుసు. కాబట్టి తిన్న తర్వాత వాళ్ళు మన మాత్రం తింటారు, కానీ మెయింటైన్ చేస్తారు. అది మెయింటైన్ చేయకనే 6 ప్యాక్, నాట్ సింగిల్ ప్యాక్. అలా బిర్యానీలు తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం వేసుకుంటే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాక్ట్ అంతా తీసేస్తుంది. ఇది సీక్రెట్. వెరీ సింపుల్ మెథడ్ ఇది. సూపర్. ఎందుకంటే ఎంత మామూలుగా తిన్నా కొన్నిసార్లు వీక్లీ ఒకసారనో ఏదో ఒక రకంగా తినే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వెంటనే ఈ రెమెడీ వాడేసి దాని తర్వాత మళ్ళీ పొద్దునే మీరు చెప్పినటువంటి పొడిని గోరువెచ్చని నీళ్ళల్లో 2 కప్పుల నీళ్ళల్లో మరగబెట్టి 1 గ్లాస్ చేసుకొని తాగేస్తే మీ ఫ్యాట్ మాట మాయం. దీన్ని అలవాటు చేసుకోండి ఇళ్ళల్లో. సరే, ఇది ఓన్లీ ఫ్యాట్ పెరిగి ఇలా వచ్చిన వాళ్ళకైనా ఒబేసిటీ ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. అన్ని ఈ దేహానికి వజ్రంగా మార్చే కవచాలు అన్నీ ఇవి, మామూలు కవచాలు కాదు ఇవి. కర్ణుడికి ఏ విధంగా కవచకుండలాలో ఈ షట్చక్రాలకి అద్భుతంగా పనిచేసేటివన్నీ అన్నీ తినేటివే. అన్నీ తినేటివి. కఫాన్ని తగ్గించేటు ఉన్నాయి, కొలెస్ట్రాల్ని తగ్గించేటివి ఉన్నాయి.
రక్తాన్ని శుద్ధి చేసేటువంటి నల్ల జీలకర్ర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ మీరు చెప్పినటువంటి చిట్కా వాడటం వల్ల ఓన్లీ పొట్ట తగ్గుతుందా లేదా ఒంట్లో ఉన్న ఎక్కడ ఫ్యాట్ అయినా తగ్గుతుందా? ఒంట్లో ఏ భాగంలో కొవ్వరిస్తుంది. అద్భుతమైన రెమెడీ ఇది. ఓకే సార్. చాలా కొందరు ఏం చేస్తారు, గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం వేసుకొని తాగుతూ ఉంటారు. ఈ విధంగా తాగితే హిప్పులో ఉండే కొవ్వంతా కరిగేస్తుంది. ఇది చాలా అసహ్యంగా ఉంటుంది, వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ రాత్రిలో మజ్జిగ తినడం, స్వీట్లు తినడం, సద్యాన్నంలో పెరుగేసుకుని తిన్నామంటే మనసు లావైపోతారు, గుర్తుపెట్టుకోండి. అవునా? ఓకే, ఈ విషయం తెలియక చాలా మంది సద్దన్నం రాత్రి చేసిన అన్నం పొద్దున్నే సద్యన్నం దాంట్లో గడ్డ పెరిగేసుకుని తిన్న తర్వాత నిద్ర వస్తుంది. పనుకున్నామా 20 రోజులు చేయండి, కేజీలు పెరిగిపోతారు మనుషులు. అందుకే పెరగకుండా ఉండాలంటే సద్యన్నంలో పెరుగేసుకుంటే లావు అవుతారు, మజ్జిగ వేసుకుంటే సన్నగవుతారు. సద్దన్నంలో వాటే చిట్కా అసలు ఎంత మొత్తం వైస్ వర్స అన్నట్టు అయిపోయింది అనమాట. పెరిగేసుకున్నారా లావు అవుతారు. ఇంకోటి తెలుసునండి, ఒక అమ్మాయి వచ్చింది, అక్కడ కవాలి పడాల. ఆ అమ్మాయి చెప్పిందమ్మా, ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆమెకి ముక్కులో నీళ్ళు గారిపోతున్నాడు, కవాలి చెప్పలేకపోతుంది. మీలాంటి అమ్మాయి గురుగారు అంటే అమ్మ ఇట్లా జరిగింది ప్రాబ్లం. అప్పుడు వెంటనే మా ఆవిడతో అన్నం చెప్పి వేడి అన్నంలో గడ్డపరిగా తినిపించా. తిన్న 3 సెకండ్లో ముక్కులు నీరు ఆగిపోయినాయి. ఇది జీవన విధానాన్ని మార్చుకోవడమే ఈ అమ్మ లాంటి ఆయుర్వేద లక్ష్యం. రైట్. సో మొత్తానికి ఒక వెయిట్ లాస్కి ఒక బంపర్ ఆఫర్ లాగా ఒక మంచి చిట్కా చెప్పారు. డౌట్ వచ్చిందా ఫోన్ చేయండి, సమాధానం చెప్తా. ఇక్కడ ఇంత దూరం 300 కిలోమీటర్లు వచ్చి 400 కిలోమీటర్లు వచ్చి మీడియాకి చెప్పిన చిన్న సందేహం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు వెయిట్ లాస్కి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, బట్ మీరు చెప్పే చిట్కాలు వాడటం వల్ల ఖచ్చితంగా తగ్గుతామా అని కొందరికి రావచ్చు. ఈ ఆయుర్వేదం రెమెడీస్ ఇట్లాంటివి వాడితే మళ్ళీ లోపల ఇంకేవో వేరే ఇబ్బందులు వస్తాయి కదా అని, అసలు పని చేస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్కులు వస్తే వీటికి మీరు ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే? ఇప్పుడు బజార్లో నూనెలో కల్తీ లేదంటారా? టమాటాల్లో వాడుతున్నారు, కల్తీ లేదా? మందులు కొట్టారా? అక్కడికి రావాలండి, ప్రశ్నించవచ్చు, అభ్యంతరం లేదు, దానికి సమాధానం చెప్పగలను. ఇందులో ఏమున్నాయి? సొంటి ఉంది, జీలకర్ర ఉంది, వాము ఉంది, నల్ల జీలకర్ర ఉంది, నల్ల ఉప్పు ఉంది, అన్నీ తినేటివే. ఒక ఏళ్ళు చూపిస్తే వార్నింగ్, 4 ఏళ్ళు చూపి రిక్వెస్ట్, అంతే కదండి. 1 వేలు చూపిస్తే వార్నింగ్, అదే 4 వేల ముందు రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ కింద పోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు చక్కటి చిట్కా ఇది, చక్కటి చిట్కాలు, అది కూడా నాటు వైద్యంలో చిట్కాలు ఎప్పుడూ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్గా మనకి నేచర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కాబట్టి వీటిని ఒకవేళ ఉపయోగించినా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే, నష్టం అయితే కలగదు. అనుకోకుండా ఏమైనా మెడిసిన్ వాడినా నష్టం అవుతుందేమో, కానీ వీటి వల్ల నష్టం అయితే ఉండదని మనకి సార్ చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టిప్స్ కావాలి అంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.